మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవాతి దేవుడు మనకు మంచి సమయాన్ని దయచేసి ఉన్నారు. ఈ శ్రేష్టమైన తరుణంలో దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క సమయములలో మనందరి జీవితాలలో చూసినట్లయితే ప్రస్తుత కాలంలో కలిగి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆందోళనను బట్టి, అనేక రకాలైనటువంటి సమస్యలను బట్టి మనము పడుచున్నటువంటి విపరీతమైనటువంటి కలవరాన్ని బట్టి ఈ యొక్క దినమందు నేను మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది. మీలో ఉండినటువంటి కలవరమును గూర్చిన బాధను బట్టి, చింతను బట్టి మీరు ఆ కలవరంలో నుంచి బయటకు రావాలని, ఆ కలవరాన్ని విడిచిపెట్టాలనే ఆశతో ఈ యొక్క సమయంలో ఈ కలవరములు ఎందుకు నీలో కలుగుచున్నాయి, ఆ కలవరాన్ని ఎట్లా జయించాలి అనే సత్యాల్ని మనం ధ్యానం చేయాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మీ హృదయాల్లో ఉండిన కలవరాలు దేనివల్ల వస్తూ ఉన్నాయి, ఆ కలవరాలని మనం ఎట్లా జయించాలనే కొన్ని సత్యాల్ని దేవుని వాక్య గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. రండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తెరుచుకుందాం. మొదటిగా ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన శుభతరుణంలో నీ యొక్క పాదాల చెంతకు మేము చేరి ఉన్నాం. ప్రభువా, నీ ప్రజలైన వారు నీ వాక్యమును వినిచుండగా అల్పుడనైన నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకుని నీ బిడ్డలలో ఉండినటువంటి ఆ కలవరమంతయు కూడా తొలగిపోవులాగున మీరే నీ బిడ్డలతో మాట్లాడి మీరే బలపరచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మొదటిగా మన హృదయాల్లో కలవరం అనేది దేన్ని బట్టి కలుగుతూ ఉన్నదనగా, రాత్రికాల సమయములలో మనము పండుకుండినప్పుడు మన కలలో వచ్చినటువంటి విషయాలను బట్టి, మనము కలలు బట్టి మన హృదయంలో కలవరం కలుగుతుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇక్కడ ఫరోను చూసినట్లయితే ఫరో రాత్రికాల సమయంలో ఒక కల కన్నాడు. ఆ కల యొక్క భావం ఏంటో తెలియక కలవరానికి గురయ్యాడు. ఈ కలవరం బట్టి అతను ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఆ కలవరం దీని నిమిత్తమైనది అని ఆలోచన చేసినట్లయితే మరి యొక్క తన కలలో 2 సార్లు రెట్టించబడినటువంటి ఒక విషయాన్ని దేవుడు ఆయనకి తెలియపరిచారు. రాబోవు కాలమందు మరి 7 సంవత్సరాలు చక్కనైనటువంటి మంచి పంట పండుతుంది. తరువాత 7 సంవత్సరాలు మరి భయంకరమైన కరువు రాబోతూ ఉంది అనేటువంటి ఒక కళ అది. దాని యొక్క భావాన్ని యోసేపు వివరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే ఈ యొక్క కలవరం దేని వలన వచ్చింది అని మనం చూసినట్లయితే కళలను బట్టి, ఆ కళలో మనము అనుభవించబోతున్నటువంటి ఘోరమైన పరిస్థితి, ఆర్థిక సమస్యలు, కరువులు, ఇబ్బందులు, లేకపోతే సైతానీయమైన శోధన సంబంధమైన కళలు మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు మీ హృదయాల్లో ఎక్కువగా కలవరపడుతున్నారేమో దేవుని బిడ్డలారా. మరి యొక్క సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరికీ వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నీవు కలవరము చెందవలసిన పని లేదు. ఎందుకనగా నిన్ను సృష్టించిన వాడనైన నేను నీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇక్కడ యోసేపు ఆ యొక్క కలవరాన్ని తొలగించడానికి దేవుని కుమారుడుగా ఆయన ఫరోకి సహకరించినట్లుగా దేవాతి దేవుడు నీకు చేరువలో ఒక దైవజను నుంచి ఉన్నారు, దేవుని బిడ్డ నుంచి ఉన్నారు.
కనుక ఆ దైవజనుడి ద్వారాగా నీవు ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేసినప్పుడు నీవు ఆ కలవరాలన్నీ జయించగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా, మీ కలవరాలకు ఉండినటువంటి సమస్యలన్నిటినీ కూడా యేసయ్య సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మీరు ఆ కలలను బట్టి ఏమాత్రం ఆందోళన చెందకూడదు. ఎందుకనగా ఫరోకి ఆ భయంకరమైన పీడకల అతన్ని ఎంతగానో కలవరానికి గురి చేసింది. ఇక్కడ శకునగాండ్రు అలాగే విద్వాంసులు అందరినీ అడిగారు, కానీ ఎవ్వరూ చెప్పలేదు. మన హృదయాల్లో కూడా వచ్చేటువంటి ఈ యొక్క కళలను బట్టి మనం ఎప్పుడూ కూడా కలవరం చెందకూడదు. దాన్ని బట్టి అనేక మందిని మనము అడగాల్సిన పని లేదు. యేసయ్యను అడగాలి. యేసయ్య బిడ్డలైనటువంటి దైవజనులు మనం అడిగితే చాలు, వారు మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు దేని బిడ్డలారా. కనుక నీ హృదయంలో ఏర్పడుతున్నటువంటి కలల వలన ఏర్పడేటువంటి కలవరము కానీ, ఈ కరువులు కాటకాల వలన వచ్చే కలవరము కానీ నువ్వు చెందాల్సిన పని లేదు. ఎందుకనగా యోసేపు చెప్పారు, ఇదిగో 7 సంవత్సరాల మంచి పంటని నేను ఇస్తానని దేవుడు చెప్పారు. కనుక తరువాత వచ్చేటువంటి కరువును కూడా జయించటానికి దేవుడే మనకు మంచి పంటని ఇస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఆర్థికమైన సమస్యలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా కూడా వాటిని జయించే శక్తి కూడా మన యేసు క్రీస్తు ప్రభువారు కూడా మనకు ముందుగానే ఆయన సిద్ధపరచి ఉంచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, మన జీవితాల్లో ఉండిన ఈ కలవరాన్ని మీరు జయించాలని నేను ఆశపడుచు ఉన్నాను. కనుక మీ జీవితాల్లో ఒకవేళ ఒక చెడు కల వచ్చిందనుకోండి, మీరు ఒకటి ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ చెడు నా జీవితంలో జరగకుండా చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ చెడును దేవుడు, ఆ కీడును మేలుగా మార్చివేస్తారు. ఒకవేళ మంచి కళ వచ్చినప్పుడు, దేవా ఆ మంచి కళను నా జీవితంలో త్వరగా నెరవేర్చండి అని మీరు అడిగితే ఆ తండ్రి అయిన దేవుడు ఆ కళను మీ జీవితాల్లో నెరవేరుస్తారు. కనుక కళలను బట్టి, దర్శనాలను బట్టి మీరు ఏమాత్రం కలవరం చెందొద్దు. దేవుని పాదాల దగ్గర మీరు మొర్రపెట్టడం ద్వారాగా ఆ కలవరంలో నుంచి మీరు బయటకు వస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే మన హృదయాల్లో కలవరం అనేటువంటిది విపరీతమైనటువంటి రోగములను బట్టి, బలహీనతలను బట్టి మన శరీరములలో, మన హృదయంలో కలవరము వస్తూ ఉన్నదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, కావున నా నడుము బహునొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. ఆమేన్. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచిస్తూ తన బాధను, తన వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తనకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, భయంకరమైన వాతావరణాన్ని బట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ యొక్క నడుములో వస్తున్నటువంటి భయంకరమైన నొప్పి, వేదన, దుఃఖము అనేటువంటిది మన శరీరం మీద దాడి చేసినప్పుడు నేను బిడ్డలారా, మన హృదయంలో ఎంతో కలవరానికి మనం గురవుతూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క కలవరము నుండి కూడా బయటపడడానికి మన యేసు క్రీస్తు ప్రభుల వారే మనకు ఒక మార్గాన్ని ఇస్తూ ఉన్నారు. నీ గుండె తటతట కొట్టుకొనుచు ఉన్నదా? మహాభయము నీకు కలవరము కలుగుచూ ఉన్నదా? లేకపోతే భీకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఇలాంటి కలవరము నుండి నిన్ను రక్షించగలిగినది మన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అనగా నీ శరీరంలో ఉండినటువంటి రోగము నిన్ను భయంకరంగా పీడిస్తూ ఉన్నప్పుడు, నీలో కలవరం పెరుగుతున్నప్పుడు, ఆ కలవరంలో నుంచి నువ్వు బయటికి రావాలని అంటే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు ఆనుకోవాలి. ఆ ప్రభువు వారిని నీవు వేడుకున్నప్పుడు, మొర్రపెట్టినప్పుడు ఆయన వాక్యం తెలియచేస్తూ ఉంది, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని
ఎన్నో మంచి మంచి వాగ్దానాలు దేవుడు మన స్వస్థత కొరకు తండ్రి అయిన దేవుడు గొప్ప వాగ్దానాలు చేశారు. కనుక అలాంటి వాగ్దానాలు మీరు సొంతము చేసుకున్నటువంటి వారే ఆ ప్రభువును మొరపెట్టినప్పుడు ఆయనే నిశ్చయముగా తన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరిస్తారు. నా యవన వయస్సులో నేను ఇంటర్మీడియట్ చదివే సమయంలో నా శరీరంలో భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ యొక్క వ్యాధి వలన నా యొక్క కీళ్ళన్నీ కూడా పట్లు వదిలేయడం జరిగింది. నా శరీరంలో ఉన్నటువంటి బలమంతా కూడా తొలగిపోయి నీరసం ఏర్పడి కాళ్ళు పట్లు వదిలేసి కీళ్ళు పట్లు వదిలేసి నడవలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, గోడలు పట్టుకొని నడిచేటువంటి పరిస్థితికి నేను దిగజారిపోయినానండి. అలాంటి యొక్క ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి నేను ఆ యొక్క మందులు వాడుతూ ఉన్నాను. 1 సంవత్సరం తగ్గింది. మరలా 2వ సంవత్సరంలో కరెక్ట్గా అదే సమయానికి మరలా 2వసారి కూడా నా మీద ఆ వ్యాధి దాడి చేసింది. ఆ సమయంలో నేను ప్రభువుకు ప్రార్థన చేశాను, ప్రభువా నీ కృప నాపై ఉంచండి. నా శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా కలుషితమయ్యి మరి నా రక్తమంతా కూడా బలహీనమైపోయింది. నా కీళ్ళన్నీ కూడా బలహీనమైపోయినాయి. కనుక నీ రక్తము నాలో ప్రోక్షించి నన్ను స్వస్థపరచండి అని ప్రభువు నేను వేడుకున్నానండి. ఆ సమయంలో తండ్రి అయినటువంటి దేవుని సన్నిధానంలో నేను అడిగి ఉండగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను అడిగి ఉన్నాను. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము వలె మరి యొక్క ఎముకలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయ ఆలోచనలను పరిశీలించుచున్నది అని వాక్యాన్ని బట్టి నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నీ వాక్యము నా ఎముకలలోనికి వెళ్ళాలి, నా నరములలోనికి వెళ్ళాలి, నా కేళ్లలోనికి వెళ్ళాలి, నా మూలుగులోనికి వెళ్ళి నన్ను ప్రోక్షించండి ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రి అయిన దేవునితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాను. ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, లేదంటే నీ రాజ్యానికి నన్ను తీసుకెళ్ళని నేను ప్రార్థన చేశాను. ఈ లోక సంబంధమైన మనుషులందరూ వచ్చి ఇది రకరకాలైన సైతానీ క్రియల వలన మీకు ఈ బలహీనత వచ్చింది కాబట్టి తాళ్ళు కట్టించండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, శకునాలు చూడండి అని రకరకాల సలహాలు ఇచ్చారు. కానీ ఏది నేను ఒప్పుకోలేదండి. నా యేసయ్య నన్ను బాగు చేస్తాడు తప్ప నేను ఎక్కడికి నేను వెళ్ళాల్సిన పని లేదు. నా ప్రభుని యేసయ్య నన్ను బాగు చేసి తన సేవలో నన్ను వాడుకుంటారు అని ఒక ధీమాతో నేను నిలిచి ఉన్నానండి. ఎందుకనగా నా తల్లిదండ్రులు నేను పుట్టక మునిపే నన్ను దేవునికి సమర్పించుకున్నారు. ప్రభువా ఒక కుమారుని మాకిస్తే మేము నీ సేవకు సమర్పిస్తామని వారు ఇచ్చిన సమర్పణ నాకు తెలియచేశారు. ఎందుకంటే నాకంటే ముందు 3 పిల్లలు పుట్టి చనిపోయినటువంటి పరిస్థితిని బట్టి వారు ఆ సమర్పణ చేసినప్పుడు ఆ సమర్పణ హృదయముతో వారు చెప్పినప్పుడు నేను ఆ మాటకు లోబడి అయ్యా నేను తప్పక నీ సేవ చేస్తాను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుతో ఉన్నానండి. ఎప్పుడైతే నేను అలా ప్రార్థన చేశానో కొన్ని వేల రూపాయలు మందులు వాడినా తగ్గలేనటువంటి ఆ రోగము ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళితే ఒక 100 రూపాయలు తీసుకుని 4 ట్యాబ్లెట్లు ఒక పొట్లం ఇచ్చారండి. ఒక్క వారము ఆ ట్యాబ్లెట్లు వాడేటప్పటికల్లా ఆ తండ్రి అయిన యేసయ్య నన్ను స్వస్థపరిచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు మా నాన్నగారు మరి నా కాళ్ళు మరి నొక్కుతూ మరి నూనె రాస్తూ మందులు రాస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉండేవారండి. అలాగే నన్ను సైకిల్ మీద తీసుకుని వెళ్తూ ఉండేవారు. కానీ నా సైకిల్ నేను తొక్కుకునేటువంటి శక్తిని నా ప్రభు అయిన యేసయ్య 1 వారంలో ఇచ్చారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రభువు సాక్షిగా నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను, నన్ను స్వస్థపరచిన దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. అది ఎంత ఘోరమైన వ్యాధి అయినా సరే, నీ యొక్క శరీరంను బాధిస్తున్నటువంటి నిన్ను కలవరపెడుతున్నటువంటి ఎలాంటి రోగమైనా సరే నా యేసయ్య స్వస్థపరచలేని రోగమంటూ భూమి మీద ఏదీ లేదు. ఆయన సమస్త రోగములను బాగు చేసి నీ కలవరాన్ని తీసివేయబోతున్నాడని ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 3వదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములలో మనకు కలవరములు ఎక్కడ వస్తున్నాయంటే మరి యుద్ధములు, గొడవలు, శత్రు సమూహాల యొక్క సమస్యలను బట్టి మీ హృదయాల్లో కలవరాలు ఉన్నాయి.
ఆ కలవరాన్ని బట్టి కూడా మీరు ఎంతో చింతపడుతూ ఉన్నారని దేవుని ఆత్మ ప్రకటిస్తూ ఉంది. అమ్మా, నీ శత్రువులు బట్టి నువ్వు చింతపడవలసిన పని లేదు. చూద్దాం రండి దేవుని వాక్యాన్ని. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 7వ వచనము. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అంత్య దినములను గూర్చి. అంత్య దినములలో యుద్ధములు వస్తాయి. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. దేశముల మీద దేశములు, కుటుంబాల మీద కుటుంబాలు, పట్టణాల మీద పట్టణాలు, మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అయినను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేకమైన శత్రువులు, నీ రక్త సంబంధులే నీకు శత్రువులుగా మారిపోయారా? నీ ఇంటిలో వారే నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నారా? నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారా? కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకే సత్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. పగ తీర్చుకొనుట నా వంతు అని యేసయ్య మనకు వాగ్దానము చేశారు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము పగ తీర్చుకోవాల్సిన పని లేదు. మన శత్రువును బట్టి మనము అతనిని ఏం చేయాలని మనం ఆలోచించాల్సిన పని లేదు. మన దేవుడే వారిని గూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు. అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రకటించి ఉన్నారు, నీ శత్రువును నీవు ప్రేమించాలి, నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయాలి. అలాగే దావీదు భక్తుడు అంటాడు కదా, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచి ఉన్నావు అని అంటాడు. ఇవన్నీ యేసయ్య వలనే సాధ్యం. నీ శత్రువుల మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నప్పుడు, నీ శత్రువులను నువ్వు దూషించినప్పుడు, నీ శత్రువుల మీద పోరాడినప్పుడు, నీ శత్రువుల మీద యుద్ధాలు చేసినప్పుడు నీవు ఏ విధమైనటువంటి విడుదల పొందలేవు. వాళ్ళ మీద ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించలేవు. కానీ ఎప్పుడైతే నీవు ప్రేమించడం మొదలు పెడతావో, నువ్వెప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో, నువ్వెప్పుడైతే వారికి సహకరించడం మొదలు పెడతావో, నీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్క మతములో కానీ, ఏ ఒక్క దేవుడు కానీ ప్రకటించినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, నీ శత్రువును ప్రేమించు అనేది. యేసు క్రీస్తు ప్రభువారే ఆయన ఒక నిరూపణ చేసి చూపించారు. అదేమిటో తెలుసా? సిలువలో వేలాడుతూ ఉన్నారు ఆయన, మేకులు కొట్టబడ్డాయి, బళ్ళాలతో పొడుస్తూ ఉన్నారు, తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది, ఒళ్ళంతా రక్తము కారుతూ ఉంది. సిలువలో వేలాడుతూ కూడా యేసు క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమాపణ మాట. చిన్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఎంతటి క్షమాపణ హృదయం ఆయనకుంది. అంతగా మరణములోనికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితికి, అంత శరీరాన్ని మరి భయంకరంగా చిత్రహింస చేసినటువంటి శత్రువుల్ని సహితము ఆయన క్షమించగలిగారు. అంటే ఈ రోజున నీవు నీ అత్తగారిని క్షమించగలుగుతున్నావా? నీ కోడలను క్షమించగలుగుతున్నావా? నీ భర్తను క్షమించగలుగుతున్నావా? నీ భార్యను క్షమించగలుగుతున్నావా? నీ బిడ్డలను క్షమించగలుగుతున్నావా? నీవు క్షమించలేకపోతే ఈ భూమి మీద నీవు మనుగడ సాధించడం చాలా కష్టం. దేని బిడ్డలారా, శత్రుత్వాన్ని విడిచిపెట్టండి, ద్వేషాన్ని విడిచిపెట్టండి, ఒకరిని ఒకరు దూషించుకోవడం విడిచిపెట్టండి దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రేమ కలిగి ఉండాలని మనవి చేస్తున్నాం. తద్వారాగా మీ కలవరమంతా ప్రభు తీసివేస్తారు, మీ శత్రువుల్ని మిత్రులుగా ప్రభువైన యేసయ్య మార్చివేస్తారు. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా మనం చూస్తున్నట్లయితే ఏడ్చుటయు మరణము వలన కలవరములు. మన జీవితాల్లో మరణము అనేది కూడా భయంకరమైనటువంటి కలవరాన్ని తీసుకొచ్చేదిగా మన జీవితాల్లో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందును బట్టి యేసు క్రీస్తు ప్రభువారు కూడా కలవరపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 33వ వచనము 34, 35 వచనాలు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులను ఏడ్చుటయు యేసును చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని అతనితో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.
ఈ యొక్క భాగంలో మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని అతిగా ప్రేమించినటువంటి మార్తా మరియల యొక్క కుటుంబంలో ఉండినటువంటి సహోదరుడైనటువంటి లాజరు ఆయన కూడా ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. అయితే ఆయన ఆ యొక్క మరణములోనికి వెళ్ళి ఉన్నారు. రోగమును బట్టి ఆయన సమాధిలో ఉండి ఉన్నారు. ఆ పరిస్థితిలో కలవరముతో నింపబడి ఉంది అక్కడ వాతావరణం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన బంధువులలో కూడా మరణము ఏలుబడి చేసినప్పుడు, మరణకరమైన రోగంలో వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీలో కలవరంతో నిండిపోతూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడ కలవరపడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుని బిడ్డలారా, అక్కడ వారి యొక్క కలవరాల్ని చూసి, వాళ్ళందరి కలవరాలను చూసి ఆయన కలవరపడ్డారు, కానీ ఆయనలో కలవరం లేదు. కానీ వారందరి కలవరాన్ని తీసివేయడానికి చనిపోయిన లాజరును బ్రతికించిన వారు మన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరణము అనేటువంటిది, ఈ లోకములో దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితానికి ఏమాత్రము కూడా మనల్ని నాశనము చేసేది కాదు, మనల్ని పాడు చేసేది కాదు, మనల్ని యేసయ్య దగ్గరికి చేర్చేది. ఒక చిన్న పాప ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండేదట. ఆ ఇంటికి వచ్చేటువంటి మార్గములో, తన తండ్రి ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలో ఆమె సమాధుల గుండా వెళ్ళాల్సి వచ్చేదట. ఒకరోజు చీకటి పడిపోతూ ఉందట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమెను అడిగారట, అమ్మ, మరి ప్రతిరోజు ఈ సమాధుల గుండా నువ్వు వెళ్తున్నావేంటి? వేరే మార్గం లేదా నీకు? వేరే దారి లేదా అంటే ఆ పాప అందంట, అయ్యా, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే ఈ సమాధుల మార్గముల గుండానే నేను వెళ్ళాలి, అప్పుడే నేను నా తండ్రిని ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పింది. అలాగే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన తండ్రి దగ్గరికి మనం చేరాలి అంటే మరణము గుండా మనం ప్రయాణం చేయాలి. మరణాన్ని తప్పించుకునేవారు ఎవరూ లేరు. లాజరును యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేపారు, సంతోషమే. కానీ కొద్ది కాలానికి మరలా లాజరు చనిపోయారు. మరణం అనేది పుట్టిన ప్రతి మనిషికి కూడా తప్పదు. కానీ ఈ మరణము తరువాత జీవితాన్ని నువ్వు గ్రహించి, ఆ మరణము తరువాత నేను యేసయ్య దగ్గరికి వెళతానని నువ్వు విశ్వసిస్తే నీలో ఏ కలవరం ఉండదు. కనుక అలాంటి కలవరాలన్నీ కూడా మీరు తొలగించుకొని ఆ ప్రభు అయిన యేసయ్య సన్నిధిలో ఈరోజు మనతో ప్రభు మాట్లాడారు. కలల వలన కలవరమా, మరి వ్యాధుల వలన కలవరమా, శత్రువుల వలన కలవరమా, మరణము వలన కలవరమా? ఏ కలవరం నీకు ఉండడానికి వీల్లేదు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కలవరాలన్నీ తీసివేయబోతున్నారు. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువే మన కలవరములన్నీ తొలగించి ప్రభు సమాధానంతో నింపునుగాక. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, దయను బట్టి నీ బిడ్డలైనటువంటి వారితో నువ్వు మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రం. వారిలో ఉన్న కలవరమంతా యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను. అది రోగం వలన కలవరము కావచ్చు, వ్యాధి వలన కలవరం కావచ్చు, కలల వలన, పీడ కలల వలన, సాతాను శోధన వలన వారి యొక్క కలవరము కావచ్చు, అయ్యో మరణ భయములు కావచ్చు, శత్రు భయములు కావచ్చు. ఏ కలవరము వారిలో లేకుండానట్లుగా యేసు నామములో కలవరమంతా తీసివేయమని ప్రార్థిస్తూ నీ యొక్క బిడ్డలతో సమాధానముతో నింపండి. మీరే బలపరచండి. నీకే స్తోత్రములు ప్రభువా. కలవరమెందుకు, కలత చెందకు, కలవరమెందుకు, కలత చెందకు. వేదనలెన్నైనా, శోధనలెదురైనా, వేదనలెన్నైనా, శోధనలెదురైనా, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు, కలత చెందకు, కలవరమెందుకు, కలత చెందకు. అలల హోరులో పెనుగాలి వీచిన వెనుదీయని,
ఆత్మీయ యాత్రలో అలల హోరులో పెనుగాలి వీచిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు. అవును నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు కలవరము చెందుతూ ఉన్నావు? ఎందుకు నీ హృదయంలో ఉండినటువంటి కలవరంతో, చింతతో నీవు దిగులు చెందుతూ ఉన్నావు? ప్రతి ఒక్క కలవరమును కూడా ఆ ప్రభు అయిన యేసయ్య నీ జీవితంలో నుండి తొలగిస్తానని వాగ్దానము చేసి ఉన్నారు. నీ కన్నీరును తుడుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ యొక్క కలవరమును బట్టి నీవు చింతపడుచు ఉండగా నీ యొక్క జీవితంలో నెమ్మదినిస్తానని, విడుదలనిస్తానని ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారని నీవు విశ్వసించినట్లయితే నిశ్చయముగా నీ కన్నీరంతా ప్రభు తుడిచివేయబోతున్నారు, నీ కలవరమంతా తీసివేయబోతున్నారు. నీ యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి కలల ద్వారాగా, ఊహల ద్వారా వస్తున్నటువంటి కలవరాన్ని యేసయ్య తొలగించును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ బిడ్డల్లో ఉండినటువంటి రోగముల వలన కలవరములన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం. శత్రు సమూహములను బట్టి ఏర్పడుతున్నటువంటి కలవరములన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నైనా ప్రభువా, లోక సంబంధమైనటువంటి నైనా ప్రతి కలవరము తీసివేయండి. వారి ఆర్థిక స్థితిగతులను మార్చండి. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి. వారి సమస్యల నుండి, వారి శోధల నుండి, వారి ఇరుకుల నుండి, వారి ఇబ్బందుల నుండి మీరే విడుదల, విమోచన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానముతో నింపండి ప్రభువా. ఇదిగో నా శాంతిని మీకు ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ బిడ్డల జీవితాల్లో శాంతిని, సమాధానమును, నెమ్మదిను దయచేసి వారి యొక్క కలవరములన్నీ తీసివేసి వారిలో నూతన ధైర్యముతో నింపమని, వారిని నాయన విశ్వాసముతో నింపమని, వారిలో ఉండినటువంటి ప్రతి ఒక్క భయమును తీసివేయమని, ప్రతి చింత తీసివేయమని, నీ కృపతో నడిపించమని, బలపరచమని, దీవించమని ప్రభువా. నీ కృపతో నాయన ఈ వాక్యమును ఎందరైతే ఆలకించారో ప్రభువా, వారందరి జీవితాలు, ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించారో వారందరి జీవితాల్లో కూడా కలవరమంతా యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో సమాధానము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ధైర్యము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. గొప్ప మేలులు, దీవెనల ఆశీర్వాదములు కలిగించబడి దేవాతి దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక అని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.